కర్కాటక రాశి వారికి ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి మన వారంతో పాటుగా ఈ వారంలో కూడా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగించడం, పంచమంలో ఉండేటువంటి శుక్రబుధులు, షష్ఠ స్థానంలో ఉండేటువంటి రవికుజులు, అలాగే గురుని యొక్క వక్రగతి పూర్తయిపోయిన తర్వాత వ్యయస్థాన స్థిత గురుడు కానీ, ఈ వారంలో ఉండేటువంటి చంద్రుడు వెరసి ఇలా ఎక్కువ గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. లైఫ్ అంతా కూడా చాలా ఈజీగానే ముందుకు వెళుతూ ఉంటుంది. ఎక్కడికెక్కడ కొన్ని అవకాశాలు వస్తాయి. ఉదాహరణకి కర్కాటక రాశి వారు గతంలో ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల, ఎముకలకి సంబంధించినటువంటి సమస్యలు, అంటే ఎక్కడైనా పడిపోవడం, జారిపడ్డము, దాని ద్వారా ఏదైనా చిన్నపాటి ఆపరేషన్స్ జరగడము, లేదా ఏదైనా ఎముకలు నొప్పి పెడుతూ ఉండడం, మోకాళ్ళ నొప్పి, ఇలా ఎముకలకి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుండి చాలా స్పీడ్గా రికవరీ అవుతూ ఉంటారు. గత వారము ఈ వారంలో కూడా రికవరీ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ అన్నారు, అంటే సౌఖ్యవంతమైన జీవితాన్ని గడపడానికి కూడా రవి కారణమవుతూ ఉంటారు. అలాగే రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలను తగ్గించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి, అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి అవకాశాలు మెరుగుపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఉద్యోగ పరంగా ఏదైనా ప్రమోషన్ని ఆశించినటువంటి వారు, లేదా పలానా చోటికి ట్రాన్స్ఫర్ని అనుకుంటూ ఉన్నటువంటి వాళ్ళకి ఆయా పనుల్లో కొద్దిగా జాప్యత తగ్గి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉంటుంది. జీవిత భాగస్వామి తాలూకు సపోర్ట్ ఉంటుంది. అలాగే ఆరోగ్యం సహకరిస్తుంది. రుణం దొరుకుతుంది. అప్పు కావాలి అంటే దొరుకుతుంది. అప్పు తీర్చడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే గృహము, వాహనము, వస్తువు, బంగారము, ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు, లేదా ఏదైనా విహారయాత్రలు, ఇటువంటి వాటిని చేయడానికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి బాగున్నది.